వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఆరెంజ్ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తాము. ఆరెంజ్ పుల్ల ఐస్ క్రీమ్లు చిన్నప్పుడు బండి మీద పుల్ల ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినేవాళ్ళం కదా, ఆరెంజ్ ఐస్ క్రీమ్లు అవి ఈరోజు మనము తయారు చేసుకుందాము. ముందు నేను ఆరెంజెస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటి పైన పొట్టు తీసుకోవాలి. లోపలిది వైట్ది రాకుండా పైన ఓన్లీ ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ అంతా తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా 1 స్పూన్ తురిమి పెట్టుకోవాలి. ఆరెంజ్ పైన పొట్టుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ తీసి పెట్టుకుందాము. ఆరెంజ్ని వన్ బై 4 కప్ ఆరెంజ్ జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాము. బౌల్ తీసుకొని దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్, పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని పావు కప్పు నీళ్ళు పోసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలిపించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. 2 కప్స్ వాటర్ పోసుకోవాలి ప్యాన్లో. తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఈ నీళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా చిక్కబడేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది వాటర్. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ప్యాన్ తీసి పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లారనివ్వాలి వాటర్ని. స్టవ్ పై నుంచి దించిన 5 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లారుతుంది. ఇప్పుడు దీంట్లో ఆరెంజ్ జ్యూస్ వేసుకుందాము. ఆరెంజ్ జ్యూస్ పావు కప్పు వేసుకుందాము. మనం ఆరెంజ్ పైన పొట్టు తురిమి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి. 1 స్పూన్. ఆరెంజ్ ఎసెన్స్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసుకుందాము. ఒక స్ట్రైనర్ పెట్టి ఒక బౌల్లో వడగసుకుందాము. ఇప్పుడు వీటిని మనము ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకుందాము. ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకొని ఇప్పుడు దీనికి సిల్వర్ ఫాయిల్ చుట్టి 2 అవర్స్ తర్వాత మధ్యలో స్టిక్ పెట్టుకోవాలి. లేదా ఈ విధంగానైనా మనకు ఐస్ క్రీమ్ మౌల్డ్స్కి ఈ విధంగా వచ్చాయి స్టిక్స్, ఇవి పెట్టుకుందాము. ఇవైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము 8 అవర్స్ పాటు. మిగిలిన ఈ మిక్చర్ని దీంట్లో కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకుంటున్నాను. మిగిలిన ఐస్ క్రీమ్ వాటర్ని దీంట్లో 4 ఇట్లా వేసుకున్నాను కుల్ఫీ మౌల్డ్స్లో. ఇప్పుడు వీటిపైన మూతలు పెట్టుకుందాం. ఇది కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఒక 7 to 8 అవర్స్ పాటు. మౌల్డ్స్ని ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు కొద్దిసేపు ఒక 5-10 సెకండ్లు వాటర్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెడితే మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఒక 10 సెకండ్స్ పాటు వాటర్లో పెట్టిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి తీయడానికి.
వావ్, చాలా బాగా వచ్చినాయి ఐస్ క్రీమ్స్. చాలా సూపర్గా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి. నేను కుల్ఫీ మోల్డ్స్లో కూడా పోసినా కదా, అవి కూడా చాలా బాగా వచ్చాయి ఐస్ క్రీమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.